లోయ అనుభవం ఏంటంటే దేవుడు నిన్ను ఎత్తైన శిఖరం మీద నిలబెట్టే ముందు లోయ అనుభవం గుండా వెళ్ళాలి. అలా కాకుండా ఒక్కసారి నేను హెచ్చించామనుకో, నువ్వు లూసిఫర్గా తయారై, ఒక సాతానుగాడిలా తయారై, గర్భాంతుడివై, గర్వము అహంకారం వచ్చి కన్నులు నెత్తికెక్కి ఎవరిని పట్టించుకోవు, తల్లిని గౌరవించవు, తండ్రిని గౌరవించవు, తోబుట్టువులను గౌరవించవు, దేవుణ్ణి కూడా మర్చిపోతావు. ఎందుకంటే ఒక్కసారి అంతా వచ్చి పడింది అనుకోండి, అందరినీ మర్చిపోయి నువ్వే దేవుడు అనుకునే అవకాశం ఉంది. ఈ రాత్రి మీకు 1000 కోట్లు వచ్చిందంటే దేవుడు గుర్తుంటాడా మీకు? 1000 కోట్లు అసలు పక్కోడిని ఎలా చూస్తారు మీరు? అంత చెత్త టిష్యూ పేపర్లా చూస్తారు. 1000 కోట్లు వచ్చింది. అలాగే 10,000 కోట్లు మీకు వచ్చాయి అనుకోండి, 10,000 కోట్లు అసలు మేము ఏమైనా కనబడతామా? పాస్టర్ సెవెన్ పాలకు గుర్తొస్తారు మీకు? 10,000 కోట్లు వస్తే ప్రార్థనకు రండి. ప్రార్థన నాకెందుకు బ్రదర్, మీరు వెళ్ళండి. ఇలాంటి మీటింగ్స్ నాకెందుకు? డబ్బు మనిషిని దేవునికి దూరం చేస్తుందా? దేవుడు అన్నాడు కదా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే సూది బెజ్జంలో ఒంటైనా వెళ్ళగలదు, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. అంటే ధనం అధికమైతే మనం దేవునికి దూరంగా మారిపోతాం. మీరు అనొచ్చు, ప్రభు నన్ను కోటేశ్వరులను ఎందుకు చేయలేదని. ఎందుకు చేయలేదో తెలుసా? ఆయన ఎందుకు నువ్వు వచ్చి ఉండేవాడు కాదు, ఆయన సన్నిధికి నువ్వు వచ్చి ఉండేవాడు కాదు, పరలోకానికి మిస్ అయి ఉండేవాడివి, నిత్య జీవం మిస్ అయిపోయి ఉండేవాడివి. విపరీతమైన ధన సంపాదన దేవుని దూరంగా ఈడ్చుకొని పోతుంది. అంటే ఈ లోకంలో ఎంతోమంది విపరీతమైన రిచ్ పీపుల్, వాళ్ళకి దేవుడు అంటే అసలు అవసరంలా. ఎందుకంటే దేవుడు నాకేంటి, ఏం కావాలి, నాకు అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ధనఘనతలు ఉన్నాయి, కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంకా నాకు ఏం తక్కువ అని దేవుడు కావాలి అంటే వాళ్ళు దేవుడిని ఎలా చూస్తున్నారంటే, దేవుడు అంటే ఇచ్చేవాడు, నాకు ఆల్రెడీ ఉన్నప్పుడు ఆయన అక్కర్లా. దేవుడు అంటే ఇచ్చేవాడు, మనం అడుక్కుంటే తీసుకునేవాడు, మన దగ్గర ఉండి ఇస్తూ ఉంటూ ఆయన మీద అది కాదురా బాయ్. దేవుడు అంటే నీ ఆత్మకు రక్షకుడు, నీ ఆత్మను రక్షించేవాడు. నీకు రక్షకుడు కావాలి. రక్షకుడు లేకుండా నీ ఆత్మకు తృప్తి కలగదు. ఈ ప్రపంచంలో మిలినియర్స్ కూడా బాగా ధనవంతులు, వాళ్ళలో ఒక మాట, మీ అన్ని సంపాదించారు కదా, ఇంకేమన్నా కొదువుగా ఉందంటే, ఒక రిచెస్ట్ మ్యాన్ చెప్పిన మాట, అవునండి ఒకటి కొదువుగా ఉందండి. ఏంటి సార్ మీకు ఏం కొదువుగా ఉంది సార్ అంటే, పీస్ ఆఫ్ మైండ్ అనండి గట్టిగా. పీస్ ఆఫ్ మైండ్ అంటే మనశ్శాంతి లేదట ఆయనకి. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, మనశ్శాంతి లేదు. మరొకరికి నెమ్మది లేదు, మరొకతనికి నేను చనిపోతే ఎక్కడికి పోతానో నాకు తెలియదు అంటున్నాడు. అన్నీ ఉన్నాయి, కోట్లకు పడగలెత్తాడు, కానీ ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తాడో అతనికి తెలియదు. కానీ ఏమీ లేని పేదవాడైనా యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభుని వెంబడిస్తున్న బిడ్డ, వాడికి తెలుసు చనిపోతే ఎక్కడికి వెళ్తావంటే నా పరలోక తండ్రి యొద్దకు వెళ్తాను, పరదేశంలోకి దేవుడు తీసుకువెళ్తాడు, దేవదూతలు వచ్చి తీసుకువెళ్తాయి, నాకు ఆ నమ్మకం ఉందంటాడు. ఈ నిరీక్షణ చాలా గొప్పది.